జోలో చిప్ ఛాలెంజ్ విత్ మై బావా అండ్ అక్క జోలో చిప్ ఛాలెంజ్ గైస్. సో ఫస్ట్ టైం ఇది నేను చేస్తున్నాను. సో ఎట్లా ఉంటుందో ఏంటో చూద్దాం. రండి బావా. మాట వచ్చింది అది నేను ఏమి ఎడిట్ చేయడానికి ఉండదే చెప్తున్నాను. ఎడిట్ ఏమి ఉండదు బావా, ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు కదా. సో ఓపెన్ చేద్దాం బావా. ముందే చెప్తున్నా నేను మొత్తం ఇదే, మన దగ్గర మైక్ లేదు, కొంచెం వినిపించాలి. ఇక్కడ మైక్ ఉంది కదా, మైక్ సెట్. జోలో చిప్ అలా ఊగలా? ఎస్ ఓగర్. జోక అమ్మ పొక్కుంది కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ముగ్గురు ఒకేసారి తిందాం. నాకు చిన్న పీస్ ఇది, నాకు చిన్న పీస్ ఇది. నో 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 నో, నీకే పెద్దది. ప్లీజ్ 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 ప్లీజ్, నీకే పెద్దది. ఆ బావ నాకు చిన్న పీస్ ఇది. బావా కొంచెం దగ్గర రండి, నాకు చిన్న పీస్ కావాలి. కావాలని ఇప్పుడు ఈ వీడియోలో ఇది చెయ్యాలి. లేదు లేదు, నా తిను. ఏమైనా అవుతే ఎందుకు ఏమవుతుంది? ఎవరికి అవ్వలేదు, నీకు అయిపోతుందా? జస్ట్ అంతే. సో రెడీయా? బావా మీరు స్పైసీ తింటారు కదా? నేనైతే స్పైసీ తిన్నాను. అంతే. రెడీ, 1 2 3 స్టార్ట్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. బాబా అలా అనకూడదు, రండి వీడియో అలా అనకూడదు. టూ మచ్ యాక్షన్స్ చేస్తున్నారు. తినలే, తిన్నాను తిను కావాలనే. ఏ ఓవరాక్షన్ గా మాట్లాడుతున్నారండి, వీడియో పెట్టకుండా చేస్తున్నారు. భరించలేని నొప్పి బావా, కడుపులో పేగులు రింగులు అడిపోతున్నాయి. ఆపరేషన్ చేసేటప్పుడు బతుకలు బావా. తినలే, తిన్నాను తిను కావాలనే. ఏ ఓవరాక్షన్ గా మాట్లాడుతున్నారండి, వీడియో పెట్టకుండా ఎక్కకూడదు వీడియో మొత్తం. ఏదో తేడాగా ఉందండి. బాగా కంట్రోల్ చేసుకుంటున్నామంట. బాబా మీకు ఎలా అనిపించింది? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, ఇట్స్ నార్మల్ నో. అదే పాడేసావు కదా. ప్రామిస్ మమ్మీ మీ ప్రామిస్ వస్తారు. ఇంకా నా వల్ల కాదు, నేను నాకు షుగర్ తినాల్సిందే. నాకు చెవులతో చూస్తుంది. మీరు ఎందుకు బాబా ప్లీజ్. సెకండ్. A few moments later. స్టార్ట్ అయితే నాకు నిజంగా చెవు అంతా మండిపోతుంది. బాబాయ్ మా ఊరు వస్తారు. ఇందాకేదో ఓవరాక్షన్ చేస్తావు కదా. బాబా ఎలా ఉంది? ఏదో అబద్ధం అనుకుంటున్నా, కొంచెం ఇవ్వాల్సింది కదా. ఎలా అనిపిస్తుంది? మా మమ్మీ అబద్ధం అనుకుంటుంది అక్కడ. మా మమ్మీ అబద్ధం వచ్చేస్తుంది. ఇటు సైడ్ అంతా నాకైతే చాలా నొప్పి వస్తుంది. మా అక్కని చూడండి. అక్క అక్క అక్కడ కూడా ఇక్కడే. అక్క నో మండుతున్నట్టుంది. చాలా ఐస్ క్రీమ్. వాళ్ళు ఓవరాక్షన్ ఇందాక. బాబా ఎలా అనిపించింది? ఇది ఎప్పుడు ఇస్తారని చూస్తున్నాను. చూడండి కింద.
కారణం ఉంది. బాబాయ్ ఈ టైంలో కూడా మీ ప్రేమ ఏంటి? భాస్కరే నేను ఇంకో చిప్ కూడా తినాలనుకుంటున్నాను. కాంచన చంద్రముఖి మా బావ మా అక్క కొంత ఐస్ క్రీమ్ మొహానికి కూడా అంటుంది పిచ్చి దానిలాగా. నిజంగానే అలా ఉంది. అస్సలు చాలా మంది ఎలా తిన్నారు, అసలు ఏం లేదనుకున్నారు. తిను ఇది కాదు. వాష్రూమ్ కదలలేదు అసలు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో. అక్కకి రేపు ఒకటి తెచ్చి మీటింగ్ పంపించండి. ఎలా అనిపించింది మీకు అక్క? ఎలా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. I can't speak right now. ఇది నెక్స్ట్ లేదు బాబా. ఎలా అనిపించింది? నా లైఫ్ ఇంత ఐస్ క్రీమ్ ఎప్పుడు తెలియదు. నా 25 years బాగా 25 years. మా అక్కతో మా బావతో ఈ ఛాలెంజ్ చేసా. ఇట్స్ వెరీ వెరీ నైస్. ఏ గాయస్ బాయ్ బాయ్. ఎవ్వరు ఇదైతే ట్రై చేయకండి గాయస్. కారం అసలు తిన్న వాళ్ళైతే ఓకే, కానీ మాలాంటి వాళ్ళు అసలు ట్రై చేయకండి. మేము అందరం స్పైసీ తక్కువ తినేవాళ్ళం. వాళ్ళని చూద్దామా. ఈరోజు